నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెనజువేలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్. సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్. మరో గంటలో నింగిలోకి పిఎస్ఎల్వి C-62 రాకెట్. 14 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం రేవంత్. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లాలో తొలి బహిరంగ సభ. భూభారతి పోర్టల్ అక్రమార్కుల్ని వదలబోమన్న పొంగులేటి. విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీ వేసిన సర్కార్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ. టోల్ గేట్ల వద్ద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరలేపారు. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో అమెరికా అధ్యక్షుడు పోస్ట్ పెట్టారు. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షుడిగా వికీపీడియా ఫార్మాట్లో ఓ స్క్రీన్ షాట్ను ట్రూత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి వెనజువేలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు అందులో ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వెనజువేలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి తమ దేశానికి తీసుకెళ్లిన తర్వాత హెల్సీ రోడ్రిగ్స్ నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణం చేసిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇరాన్లో అశాంతి పెళ్లిబికుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకులు తనకు ఫోన్ చేశారని ప్రకటించారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం ఇరాన్ వారికి విసుగు చెందించిందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంలో సమావేశం కావచ్చని పేర్కొన్నారు. సమావేశానికి ముందే తాము చర్య తీసుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్తో ఒక సమావేశం మాత్రం జరుగుతుందని ప్రకటించారు. They called yesterday. Is it still an option? Iran called to negotiate. Yesterday. The leaders of Iran called. They want to negotiate. I think they're tired of being beat up by the United States. Are you sure you still on that call? Iran wants to negotiate, yes. Negotiate what? We may meet with them. I mean, a meeting is being set up. But we may have to act because of what's happening before the meeting. Right. But a meeting is being set up. Iran called. They want to negotiate. Thank you. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ ప్రారంభమైంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులకు గాను ప్రస్తుతం విజయవాడ వైపు 10 టోల్ బూత్లను తెరిచారు. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 12 బూత్లకు గాను 6 టోల్ బూత్లను విజయవాడ వైపు తెరిచి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు. చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణాలు, చౌటుప్పల్, కట్టంగూరు, సూర్యాపేట పట్టణాల్లోని క్రాసింగ్ల వద్ద వాహనాలు ఆగుతూ నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇక సంక్రాంతి రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సెలవుగా ఉంటుందంటే శనివారం ఆదివారం అయితే ఈ వాహనాల రద్దీ క్రమంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా ఈ 2 రోజుల్లో సుమారు 1,40,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా 40,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి పైన కూడా ఎక్కడా వాహనాలు నిలబడకుండా ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్లే విధంగా కూడా ఈసారి ఇటు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి పైన మొత్తం కూడా 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా ఎక్కడా వాహనాలు రాకుండా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా కూడా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 17 బ్లాక్ స్పాట్ల వద్ద అయితే ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా వెంటనే వారికి ప్రథమ చికిత్స అందజేసేందుకు కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైనా వాహనాలు కనుక బ్రేక్ డౌన్ అయ్యే ప్రమాదాలు తలెత్తున్నా ఏమైనా బ్రేక్ డౌన్ అయినా సరే వాటిని వెంటనే పక్క తీసేందుకు క్రేన్లు చేసేపలు కూడా అందుబాటులో ఉంచారు. అయితే శనివారం ఆదివారం కూడా ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా తరలి వెళ్లడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల జాతర అయితే నెలకొంది. అది ఇప్పుడైతే తెల్లవారుజాము నుంచి కూడా ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ టోల్ ప్లాజా సిబ్బంది కూడా అదనంగా సిబ్బంది ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు వాహనాలు అప్పుడే పంపించే విధంగా కూడా ఏర్పాటు జరుగుతుంది. ప్రస్తుతం అయితే పంతంగ టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూత్లు ఉంటాయి. ఇక్కడ 10 టోల్ బూత్లను ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కూడా పంపిస్తున్నారు. అవి ఇక్కడ ప్రస్తుతం అయితే 1/2 కిలోమీటర్ మేర అయితే వాహనాలు అయితే నిలిచిపడి ఉన్నాయి. అయితే వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పటికీ వచ్చిన వాహనాలు అప్పుడే పంపిస్తున్నారు. ఫాస్టాగ్ కూడా 3 seconds లోనే స్కాన్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ కారుకి ఉన్నటువంటి ఫాస్టాగ్ ఏదైనా ఆ స్కాన్ చేసే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా సరే వెంటనే ఆ మాన్యువల్ గన్స్ సహాయంతో ఆ ఫాస్టాగ్ స్కాన్ చేసి వాహనాలు అయితే పంపిస్తున్నారు. ఈ తర్వాత ఇక్కడ తెలంగాణ పరిధిలో ఇక్కడ పంతంగ టోల్ ప్లాజా, ఆ తర్వాత గొల్లపహాడ్ టోల్ ప్లాజా వస్తుంది. గొల్లపహాడ్ టోల్ ప్లాజాలో కూడా మొత్తం 12 టోల్ బూత్లు ఉంటాయి. ప్రస్తుతం అయితే ఆ టోల్ బూత్లను ఓపెన్ చేసి వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్నారు. అయితే కోదాడ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి బోర్డర్ ప్రాంతమైనటువంటి కోదాడ నల్లబండగూడెం వద్ద కూడా వాహనాలు అయితే అక్కడ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఎటు డైవర్సిటీ తీసుకున్నా సరే ఇక్కడ ఏపీలోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ కోదాడ వరకు వస్తాయి. ఆ వాహనాలన్నీ అక్కడికి రావడంతో ఒకసారిగా వాహనాలు వచ్చేసరికి అక్కడ కాస్త నెమ్మదిగా అయితే వాహనాలన్నీ కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాలన్నీ కూడా చాలా స్మూత్ గా ఉంటున్నాయి. తెల్లవారుజాము నుంచే కూడా ఈ వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ హైవే మొత్తం కూడా కాస్త విశాలంగా ఉండటంతో మొత్తం కూడా రైమంటూ కూడా వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాల రద్దీ అయితే కాస్త ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటుంది. మధ్యాహ్నం వరకు కూడా వాహన రద్దీ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఇది హైవే పైన ఉంటుంది తాజా సమాచారం. ఓటు ధన్యవాదాలు ఈశ్వర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో పుర ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఫిబ్రవరి 3న జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించాలనుకున్న సమయం సరిపోదని అంతకన్నా ముందే జరపాలని తాజాగా నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో పురపాలక ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టనున్నారు. ఈ నెల 16న సదర్ మ్యాట్ బ్యారేజీ ప్రారంభించనున్నారు. చనాఖా కొరాటా ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహబూబ్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నెల 18న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఖమ్మం పట్టణంలో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే సిపిఐ 100ఏళ్ల సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ములుగు జిల్లా మేడారం చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 19న ఉదయం 6:30 కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెల్ని సీఎం ప్రారంభించి మొక్కును తీర్చుకుని హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం దావోస్ కు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి 25న అమెరికా వెళతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కొస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఫిబ్రవరి 3 నుంచి మళ్లీ ఉమ్మడి జిల్లాల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కోచోట 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది కాంగ్రెస్ ప్రచార వ్యూహం. ఈ సభల్ని విజయవంతం చేసే బాధ్యతల్ని ఒక్కో మంత్రికి అప్పగించాలని సీఎం ఇప్పటికే సూచించారు. లోక్సభ నియోజకవర్గాలకు కాకుండా ఉమ్మడి జిల్లాలకు ప్రస్తుతం ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నవారికే సభల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో పీసీసీ ఉన్నట్లు సమాచారం. పీసీసీ రూపొందించిన ప్రతిపాదనలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మంత్రుల జాబితాను విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో 90% వార్డులు చైర్మన్ పదవులు గెలవాలనే లక్ష్యంతో సభలు, ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గతంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్ని చోట్ల పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా శాసనసభలోనూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు పాలనాపరంగా సమస్యాత్మకంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని మండలాలు 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండడం, కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండడంతో పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనుల పురోగతి, నిధుల కేటాయింపు సమయంలోనూ చిక్కులెదురవుతున్నాయి. ఏదైనా ఒకే జిల్లా పరిధిలోకి ఉండేలా, లేదంటే ఒకే పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. శాస్త్రీయంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు ఉండేలా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఏర్పడిన రాష్ట్రంలో 2016 అక్టోబర్లో తొలిసారి పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 31 కొత్త జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాల్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2020, 2021లలో నారాయణపేట, ములుగు జిల్లాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. అయితే కొన్ని మండలాల్లో గ్రామాల విభజన శాస్త్రీయంగా లేదని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. పక్కనే మండల కేంద్రం ఉన్నప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న మండలంలో కలపడం, ఒక జిల్లా పరిధిలోని మండలం వేరే జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గంలోకి చేరడం లాంటి సమస్యలు తలెత్తాయి. జెడ్పీ సమావేశాలు, అభివృద్ధి పనుల కేటాయింపు సమయంలో 2-3 కలెక్టర్లు, జిల్లా అధికారుల్ని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తేవడంతో రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి చేరిన గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలు మండలాల్లో పాలనాపరంగా సమస్యలు ఉన్నట్లు విజ్ఞప్తులు వచ్చాయి. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రాన్ని 2 బహుళ జోన్లు, 7 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీని ప్రకారమే ప్రస్తుతం ఉద్యోగుల నియామకం, పదోన్నతులు చేపడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తే రైల్వే, పోస్టల్, సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనను ఈ ఏడాది నాటికి పూర్తి చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల్లో రాష్ట్రాలు మార్పులు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మార్పులు చేస్తే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్లో వెలుగు చూసిన అక్రమాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోర్టల్లో అక్రమాలపై విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కాజేసిన సొమ్మును రికవరీ చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి స్పష్టం చేశారు. అటు ఈ కేసులో నిందితుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్ము పక్కదారి పట్టడంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా 52 లక్షల లావాదేవీలలో 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో దాదాపు 3,000 లోపాలు రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే జరిగాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ధరణిలో ఆడిటింగ్ విధానం లేకపోవడమే అక్రమాలకు ప్రధాన కారణమని పొంగులేటి చెప్పారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా లేదా అన్న అంశంపై కూడా లోతైన విచారణ జరపాలని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూభారతి పోర్టల్లో వెలుగుచూసిన అక్రమాలపై విచారణ కోసం సీసీఎల్ఏ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ భూభారతి పోర్టల్ సహా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సాఫ్ట్వేర్ కార్డులోనూ అక్రమాలపై దృష్టి పెట్టనుంది. భూభారతి పోర్టల్లో లోపాలను ఆసరాగా చేసుకుని డబ్బులు దారి మళ్లించిన కేసులో నిందితుడిగా ఉన్న బస్వరాజ్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2014లో యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజులు తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన రోజుల్లో దస్త్రాలను లీక్ చేయడంతో బస్వరాజ్ను తొలగించినట్లుగా తెలిసింది. గౌరాయిపల్లిలో ఇంటర్నెట్ కేంద్రం ద్వారా రైతుల వేలిముద్రల ద్వారా డబ్బులు కాజేశాడనే ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్టలో సిఎస్సి సెంటర్ ఏర్పాటు చేసుకుని రహస్య గది ద్వారా వెబ్సైట్లను హ్యాక్ చేసేవాడని తెలుస్తోంది. ఆధార్ కార్డులోనూ మార్పులు చేసి గరిష్టంగా 10,000 దాకా వసూలు చేసినట్లుగా సమాచారం. ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడనే ముద్ర ఉండడంతో అక్రమ పనుల కోసం కొందరు బస్వరాజ్ను ఆశ్రయించేవారని తెలిసింది. అక్రమ సొమ్ముతోనే కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించుకోవడంతో సహా కార్లలో షికారు చేసేవాడని స్థానికులు అంటున్నారు. ఆ భూముల్లో బంగారాన్ని పండించిన రైతులు సింగరేణి జేబీఆర్ ఉపరితల గని ప్రారంభిస్తామన్న ప్రకటనతో రానున్న రోజుల్లో భూముల విలువ పెరుగుతుందని సంబరపడ్డారు. కానీ OC2 ప్రారంభంతో సమీపంలోని రైతుల బతుకు చిత్రం మారిపోయింది. నిత్యం పేడులతో వెలువడే మసి, దుమ్ము, ధూళితో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా లాభాలు లేక కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేబీఆర్ OC2 బాధిత రైతుల దయనీయ గోడు ఇది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ OC2లో బొగ్గు వెలికితీత స్థానిక రైతాంగానికి శరాఘాతంగా మారుతోంది. బొగ్గు వెలికితీత కోసం నిర్వహిస్తున్న పేలుళ్లతో వెలువడే మసి, దుమ్ము, ధూళితో ఓసీ చుట్టుపక్కల వ్యవసాయ భూములన్నీ ఏటికేడు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. రైతులంతా లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టినా చివరకు దిగుబడులు లేక నష్టాలే మూటగట్టుకుంటున్నారు తప్ప లాభాలన్న మాట ఎరగడం లేదు. బొగ్గు వెలికితీత కోసం నిత్యం పేలుళ్లు జరుపుతూ ఉండటంతో రేజర్ల రెవెన్యూలోని కొత్తూరు, రేజర్లలోని మామిడి, ఆయిల్ పామ్, కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో సత్తుపల్లితో పాటు రేజర్ల, గౌరిగూడెం, కొత్తూరులో 500 వరకు ఉన్న తోటల రైతులు గనుల కారణంగా 10 ఏళ్లుగా నష్టపోతున్నారు. సాధారణంగా ఎకరాకు 5-6 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా కొన్నేళ్లుగా కేవలం టన్నుకు మించి దిగుబడులు రావటం లేదు. మామిడి సాగు చేసే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నల్లమసి వల్ల తోటలు మొత్తం నల్లబడిపోయి కాయ రంగు మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఎకరాకు సుమారు 1,00,000 వరకు నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా కలిసిన బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల నుంచి ఏనాడు లాభాలు చవిచూడలేదని, ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోకముందే ఈ 10 సంవత్సరాల్లో మాకు చాలా నష్టం జరుగుతుంది. పంట నష్టం. పక్కనే మైన్ ఉండటం వల్ల దాని బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా ఆ దుమ్ము ధూళి ఈ చెట్ల ఆకుల మీద, కాయల మీద పడి, సింగరేణి పక్కన మైన్ ఉండటం వల్ల వాటర్ లెవెల్ పడిపోయింది. కింద మీద పడి ఒకళ్ళు 2-3 బోర్లు వేసుకొని పంట ఎట్టన పండించినా కూడా ఆ మామిడి తోటలు కానీ, జామ తోటలు కానీ, సపోటా తోటలు కానీ, ఏ తోటలైనా సరే సింగరేణి బొగ్గు ధూళి మొత్తం మసిబట్టి మార్కెట్ కి తీసుకెళ్తే ఆ కాయలకెళ్లి ఆ ముఖం చూసి వ్యాపారస్తులు కనపట్టలేదు. మార్కెట్ తీసుకుపోవటం, పారబోసి రావటం, కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. దగ్గరగా మాకు 2 లక్షల పెట్టుబడి అవుతుంది. మాకు ఏదో దుక్కుతుంటాం. వర్షాకాలం బాగానే ఉంటుంది, ఎందుకంటే వర్షం పడి ఈ బొంగంతా కారిపోయి, బూడిదంతా కారిపోయి, దీనివల్ల గేదెలు మేపుకుందామంటే కూడా గడ్డి కూడా, పచ్చగడ్డి కూడా, బిన్ని గడ్డి పెడితే మేము బిన్ని గడ్డి మీద నల్లగా ఉండి గేదెలకి జబ్బులు రావడం, ఈసుపోవడం ఇవన్నీ చేస్తున్నాయి. మాకు ఆ వరిపాలెం వేస్తే ఎట్టగట్ట పండించి ఎన్ని ఒడ్లు తీసుకెళ్దామనే టైంకి మార్కెట్ పోయేసరికి నల్లగా ఉన్నాయి ఒడ్లు, ఈ పనికి రావటం, తీసుకోపోవటం, ఇది తీసుకెళ్ళి మేము పందుల వాళ్ళకో లేకపోతే వీటికి అమ్మేయటం, ఇలాంటివి జరుగుతుంది. మేము తక్కువ రేటుకి రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మగపిల్ల వాళ్ళకి పిల్లనివ్వడానికి కూడా కొత్తూరు గ్రామానికి చాలా ఇబ్బందిగా ఉందండి. అన్ని విధాలుగా కుంట వచ్చి 10 లక్షలు
వెళ్ళిందండి. అలాంటిది ఇవాళ 4 లక్షలన్నా కొనేవాడు ఎవరు లేరండి. ఆర్థికంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. సింగరేణి వారు పెద్ద మనసు చేసుకుని రైతుల్ని పంట రకం కానీ భూమికి నష్టపరిహారం కానీ ఎక్కువ మొత్తంలో ఇప్పిస్తే ఈ సింగరేణి ఎఫెక్ట్ లేనప్పుడు ఎకరం ₹1,00,000 పంటకు వచ్చాయి నాకు. ఇప్పుడు ఈ సింగరేణి డస్ట్ వచ్చి పడుతున్న కాడ నుంచి ఎకరానికి 50,000 పెట్టుబడి పెడుతున్నా. మరి కాయలు ఏయో ఒకటి కాస్తున్నాయి కానీ అవి మార్కెట్లోకి అమ్ముడుపోవట్లేదు. మాకు పెట్టుబడి కూడా రావట్లేదు. కానీ మాకు దీనివల్ల మాకు పంట నష్టం భూమి తీసుకునే వరకు పంట నష్టం కింద ఎకరానికి పంట నష్టం ₹1,00,000 ఇప్పించగలరని కోరుకుంటున్నాను. ప్రభుత్వం స్పందించి సింగరేణి యాజమాన్యం ద్వారా తమకు పరిహారం అందించి ఆదుకునేలా చొరవ చూపాలని రైతులు వేడుకుంటున్నారు. జేవీఆర్ OC3 విస్తరణలో భూములు సేకరిస్తున్న నేపథ్యంలో తమ తోటలను సింగరేణి అధికారులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎకరాకు ₹1,00,000 వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాదగిరిగుట్టలో ఓ భూ వివాదంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భరత్ అనే వ్యక్తికి ఓ వ్యక్తితో భూ వివాదాలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ మద్దతు తెలపగా ఫిర్యాదు చేసేందుకు బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన భరత్ మధ్య మాటా పెరిగింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. సంక్రాంతి పండుగ ఇంటింటా కాంతులతో పాటు ఊరు వాడ తీసుకొచ్చే పండుగ. కోడి పందాలు లేని సంక్రాంతిని ఊహించలేమంటారు కోస్తాంధ్ర ప్రజలు. ఈ ఏడాది కోడి పందాల నిర్వహణను నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా బరులు సిద్ధం చేస్తున్నారు. వీక్షకులను ఆకర్షించేలా బరుల ఏర్పాటులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న నిర్వాహకులు ఈసారి సినిమా సెట్టింగ్ల తరహాలో భారీగా హంగులద్దుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ గోదావరి జిల్లాల స్థాయిలో బరులు సిద్ధమవుతున్నాయి. మహిళలు, చిన్నారులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేశారు. కోడి పందాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సిద్ధమైపోయాయి. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పందాలను చూసేందుకు వచ్చే అతిథులకు అసౌకర్యం కలగకుండా భారీ హంగులతో ఏర్పాట్లు చేశారు. గతేడాది దెందులూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీలు నిర్వహించే వేదికల కోడి పందాల బరిని సిద్ధం చేయగా ఈసారి నూజివీడు వాసులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అదే తరహాలో భారీ బరిని ఏర్పాటు చేశారు. నూజివీడు సమీపంలోని మీర్జాపురంలో స్థానిక నేతల సహకారంతో ఈ భారీ బరి సిద్ధమైంది. మధ్యలో కోడి పందాల బరి చుట్టూ వందలాది మంది కూర్చొని వీక్షించేలా ఆడిటోరియాన్ని తలపించే మెట్లు, విశిష్ట అతిథుల కోసం వాటర్ ప్రూఫ్ షామియానాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లు, ఫ్లడ్ లైట్లు వంటి ఆధునిక హంగులతో బరులు స్టేడియాన్ని తలపిస్తున్నాయి. ఒక్కో బరిని సగటున 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేస్తుండగా పలు బరుల్లో ఒకేసారి 2-3 పందాలు వేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు చిన్న బరులు కూడా పందాలు కాసేందుకు, చూసేందుకు వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయి. 4 రోజుల పాటు కోడి పందాలు జోరుగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి జిల్లాల తరహాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానికి సమీపంలో కోడి పందాలు, పొట్టేల పందాల కోసం బరులను భారీగా సిద్ధం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులను ఆకర్షించేలా ముగ్గుల పోటీలు, జైంట్ వీల్తో ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాళ్లను నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానంలా కుర్చీలతో గ్యాలరీలను తీర్చిదిద్దుతున్నారు. కోడి పందాలను జూదంలా కాకుండా పండుగ వినోదంలా సంప్రదాయబద్ధంగా జరుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. 2026లో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. PSLV C-62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ రాకెట్ ద్వారా 14 దేశీయ, విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం 10 గంటల 18 నిమిషాలకు చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. PSLV C-62 రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నట్లు తెలిపింది. PSLV రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఇప్పటివరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. క్రీడాకారులు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణిస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ మెన్, విమెన్ పోటీలను మంత్రులు వాకిటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు నేవీ, పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రులు గౌరవ వందనం స్వీకరించారు.
స్పోర్ట్స్ రిజర్వేషన్ 2% కాకుండా రిజర్వేషన్ కూడా పెంచాలనే ఆలోచనతో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. కాబట్టి క్రీడాకారులకన్నా ఇది ఒక శుభవార్త. ప్రపంచమే మీ దిక్కు చూసే దినం వస్తుంది అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఉద్యోగాల్లో గాని లేదా ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయంలో గాని పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీ వెంబడి ఉంటుంది. గ్రామీణ క్రీడలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు లేకుండా మన పిల్లల్ని క్రీడల వైపు మళ్లించే విధంగా ఎంత రిమోట్ ఏరియా అయినా ఖోఖో అండ్ కబడ్డీ కెన్ బి ప్లేడ్. నేను చాలా సంతోషిస్తున్నాను. వరంగల్ చారిత్రాత్మక నగరంలో ఈ కాజీపేట్ రైల్వే స్టేడియంలో మరి ఈ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ జరగడం అత్యంత ఆనందదాయకం.